2025 ఏడాదిలో ఏసీబీ దూకుడు కొనసాగింది. 15 డిస్ప్రపోర్షనేట్ కేసుల్లో ఆదాయానికి మించిన దాదాపు 100 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం చూస్తే 10 ఉండనుందని సమాచారం. 2025 ఏడాదికి సంబంధించిన అవినీతి కేసుల వివరాలను విడుదల చేశారు ఏసీబీ అధికారులు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 273 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 157 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఏసీబీ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2025 సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 2025 ఏసీబీ క్రైమ్ రిపోర్ట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఏసీబీ అధికారులు ఏడాది మొత్తము ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎక్కడెక్కడ రైడ్స్ నిర్వహించారు అనే అంశానికి సంబంధించి చాలా క్లియర్గా క్రైమ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయము. ముఖ్యంగా ఈ ఏడాది దాదాపు 157 ట్రాప్ కేసులు, అంటే నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగులకు సంబంధించి 157 ట్రాప్ కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అందులో దాదాపు 57 లక్షల అమౌంట్, అంటే బిగ్ అమౌంట్ అని చెప్పుకోవాలి, 57 లక్షల నెట్ క్యాష్ని సీజ్ చేసిన పరిస్థితి. మొత్తము ఏడాది ఏసీబీకి సంబంధించి 199 కేసులు నమోదు చేశారు. 199 కేసులకు సంబంధించి కొన్ని అరెస్టులకు సంబంధించి కూడా ఏసీబీ అధికారులు మొత్తము వివరించిన సిచ్యువేషన్. 199 కేసులకు గాను 273 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, మెయిన్గా ఏసీబీ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి ఏడాది ఏసీబీ రైడ్స్ ఎక్కువగా కూడా ఇటు వివిధ వెల్ఫేర్ హాస్టల్స్ అనుకోవచ్చు, ఆర్టీఏ చెక్ పోస్టుల పైన జరిగాయి. సో ఈ ప్లేసెస్లో రైడ్స్ నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, దాంతోపాటు కొంతమంది అవుట్ సోర్సింగ్ సంబంధించిన వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ ప్రమేయము, వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ 199 కేసులకు గాను 273 మందిని అరెస్ట్ చేస్తే అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. మిగతా వారంతా కూడా ఇటు అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులుగా ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు 15 మంది ప్రభుత్వ అవినీతి అధికారుల పైన ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి వన్స్ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు వాళ్ళు నెట్ క్యాష్ ఎంతైతే స్వాధీనం చేసుకుంటారో దాంతోపాటు వాళ్ళ ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా మొత్తము డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తారు. అయితే ఈ విధంగా ఆదాయానికి మించిన ఆస్తులు కనుగొన్నట్లు కూడా దాదాపు 15 కేసులు నమోదు చేశారు. సో ఓవరాల్గా ఏసీబీ సంబంధించి ఏడాది దూకుడు పెంచింది. కేసుల విషయం వస్తే కావచ్చు, లేకపోతే సీజ్ అమౌంట్ విషయంలో కావచ్చు, దాంతోపాటు కంప్లైనెంట్స్కి ఏసీబీ రెస్పాండ్ అవుతున్న విధానాన్ని బట్టి పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు అనే లెక్కలైతే చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రజాపాలనలో ఎక్కడా లంచాలు ఇవ్వద్దు, అవినీతికి పాల్పడొద్దు అంటూ అధికారులకు కూడా ప్రభుత్వం సూచిస్తుంది. అట్ ది సేమ్ టైం అధికారులకు ఎవరైతే లంచాలు డిమాండ్ చేస్తున్నారో నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించినప్పుడు ఏసీబీ అధికారులు మనం చెప్పుకుంటున్నట్లు అంటే 199 కేసుల్లో దాదాపు 157 మంది అధికారులు నేరుగా ట్రాప్ అయ్యారు. అంటే నేరుగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ 157 ట్రాప్ కేసులు ఉంటే మిగతావి కొన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు లంచం డిమాండ్ చేసినట్లు కొంతవరకు ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి. అయితే దాంతోపాటు రెగ్యులర్ ఎంక్వైరీస్ సంబంధించి 26 రెగ్యులర్ ఎంక్వైరీస్ కూడా ఏసీబీ అధికారులు చేశారు. అట్ ది సేమ్ టైం సర్ప్రైజ్ చెకింగ్స్ కూడా ఏడాది ఎక్కువగా ఏసీబీకి సంబంధించిన అధికారులు చేశారు. మెయిన్గా ప్రజల నుండి ప్రజలు ఏదైనా పని కావాలని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా లంచం డిమాండ్ చేస్తున్నారు అనే కంప్లైంట్స్ మెయిన్గా ఇటు వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి కావచ్చు, ఇటు ఆర్టీఏ చెక్ పోస్టులు, దాంతోపాటు వివిధ ప్లేసెస్లో ఇలాంటి రైడ్స్ ఎక్కువగా కూడా చేశాము అంటూ ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో రైడ్స్ చేసే ముందు కంప్లైంట్ నుండి పూర్తి వివరాలు తీసుకోవడంతో పాటు లంచం డిమాండ్ చేస్తే కొందరు డబ్బు రూపంలో లంచం డిమాండ్ చేస్తారు అధికారులు, కొందరు అసెట్స్ ఇవ్వమంటూ కొందరు డిమాండ్ చేస్తుంటారు. సో వాటన్నిటిని కూడా బేస్ చేసుకునే రైట్స్ నిర్వహించాము. మెయిన్గా రెగ్యులర్ చెక్కింగ్స్తో పాటు సర్ప్రైజ్ చెక్కింగ్స్ కూడా చేశారు ఏసీబీ అధికారులు. సో ఓవరాల్గా ఏడాది మొత్తము ఏసీబీకి సంబంధించి 199 కేసులు నమోదైతే అందులో అరెస్టులు 200 చిల్లర అరెస్టులు ఉన్నాయి. అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. 157 మంది నేరుగా ట్రాప్ అయిన
కేసులు కూడా ఏసీబీ నమోదు చేయడంతో పాటు 57 లక్షల అమౌంట్ సీజ్ చేసిన సిట్యుయేషన్ ఉంది. సో ఓవరాల్గా 2025లో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు కేసుల విషయంలో అనుకోవచ్చు. కంప్లైనెంట్స్ నుండి కంప్లైనెంట్స్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కావచ్చు. ఓవరాల్గా ఏసీబీకి సంబంధించి రిపోర్ట్లో మాత్రం 199 కేసులకు సంబంధించి ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని శాఖలపైన కూడా దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అవినీతికి తావు లేకుండా చూడాలి అంటూ ముఖ్యమంత్రి నేరుగా చాలా సందర్భాల్లో చెప్పిన సిట్యువేషన్లో అధికార యంత్రాంగం కూడా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఏసీబీకి సంబంధించిన పనితీరు ఇంకా మెరుగుపడుతుంది, అట్ ది సేమ్ టైం ఇంకా దూకుడు పెంచుతుంది అనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఎక్కడ లంచాలు ఇవ్వకుండానే కరప్షన్ అనేది లేకుండానే పనులు జరిగే దిశగా చర్యలు తీసుకుంటాము అనేది కూడా చెప్తున్నారు. సో ఈ 2025 క్రైమ్ రిపోర్ట్ ఏసీబీకి సంబంధించింది చూస్తే మాత్రం ఏసీబీ దూకుడు పెంచింది, కేసులు పెరిగాయి, అట్ ది సేమ్ టైం కంప్లైనెంట్స్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం పెరిగింది, సీజర్ ఆఫ్ అమౌంట్ పెరిగింది, అట్ ది సేమ్ టైం అక్రమ ఆస్తులు ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన అధికారులను గుర్తించి వాళ్ళపైన కేసులు నమోదు చేసిన సంఖ్య కూడా ఏడాది పెరిగిందనే చెప్పాలి.